వెళ్ళండి 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 వాషింగ్ మెషిన్ అక్కడ వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి. వెరీ గుడ్. తినండి అమ్మా తినండి, శుభ్రంగా తినండి. రామంటూ అయ్యా ఇక్కడ చావు, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు వస్తున్నారు. కానీ కానండి శుభ్రంగా తినండి, ఏమి సిగ్గుపడక్కర్లా, సిగ్గు లేకుండా తినండి. అది కానివరా వస్తున్నారు కదమ్మా. కంచాలు కంచాలు మొత్తం మొగల మీద సర్ది అది శుభ్రంగా. అరే కానివరా బ్యాచ్ వాళ్ళు తినమ్మా తినమ్మా తిను. అక్కడికి వెళ్ళి శుభ్రంగా చేయగడుకోమ్మ వెళ్ళు. ఆడపిల్లి వారు అనుకుంటాను, ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దరిద్రుడా, ఇవన్నీ నేను మోస్తావలేను. ఇంకా గ్లాసులు వెళ్ళిపోయి తీసేయి. మగ పెళ్లి వారు అనుకుంటాను, అయినా బ్యాషసం లేకుండా వడంలోకి వచ్చేసారు. ఏమండి, లోపల వండే సామాన్లు వడ్డించే సామాన్లు కనపట్టలేదు. క్యాటర్ అప్పుడే తీసుకెళ్లిపోయాడా? క్యాటర్ ఎవరండి బాబు? అదేనండి, పొట్టిగా తెల్ల జుట్టు వేసుకొని ఉన్నారు. చంపేశారండి బాబు. ఈ పెళ్లి క్యాటర్ నేనే. మరి ఆయన ఎవరండి? ఇందాకటి నుంచి ఇక్కడ ఒకటే హడావిడి. వాడెవడో దొంగ వేదవై ఉంటాడు. అంటే అంటే నా సామాను మొత్తం పట్టుపోయాడు అనమాట. ఓరి రామచంద్ర ప్రభు, వాడెవడో దొంగ వేదవ నా జీవితం తర్వాత నాశనం చేసేసాడు దేవుడా. అరే సామాన్ చూపించు. జామియానా లేవు, డేగిశాలు 3, వెరీ గుడ్ 3, 13 వంట గిన్నెలు 6, 29 వాటర్ కూలర్స్ పెద్ద అయిపోయినాయి, బండి పట్టలేదండి. వాటర్ రమ్ము తెచ్చాను. దరిద్రుడా. కంచాలు 8, కూర గుత్తులు 2, 8. టేబుల్స్ బండి పట్టలేదండి, పెద్ద అయిపోయినాయి, తారైపోయాను. కుంభాలు తింటాం. ఏం మొయ్యలోకి తెచ్చావా? దరిద్రుడా. నమస్కారం అండి కపిరాజు గారు. నమస్కారం, కూర్చోండి. ఎల్లుండి మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్ళండి, సామాన్లు కావాలి. ఓహో, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయండి. 4200 అవుతుంది. కాస్త చూసి చెప్పండి సార్. సరే చూశాను, చెప్తున్నాను. 100 తగ్గించుకుని 4000 కొందామండి. ఏమండి, సామాను చాలా జాగ్రత్తగా తిరిగి ఇవ్వాల్సమా. చాలా కష్టపడి సంపాదించిన సామాను. నిజమేనండి, ఎత్తుకొచ్చేప్పటికి బుధాలు పీక్కుపోయినాయి. మీరు ఇటు తిరగండి. వాడి భాష అంతలేండి. 3వ తరగతి 3 సార్లు చెప్పాడు. ఎత్తుకు రావడం అంటే మోసుకు రావడం అని వాడి ఉద్దేశం లేండి. సరే సార్, ఎల్లుండి వచ్చి తీసుకెళ్తాను. అలాగే, నమస్కారం. కూర్చోండి సార్. అల్లుడు గారు. ఏం అల్లుడు గారు, ఒక్కరు వచ్చారు? అమ్మాయి రాలేదా? అమ్మాయి రాలేదు, ఇది వచ్చింది. ఏమిటిది? సామాన్ లిస్టా? సామాన్ లిస్ట్ కాదు, చిట్ ఫండ్ కంపెనీ నోటీసు. పెళ్లికి ముందు మా నాన్న 1,00,000 కట్టబడితే మీరు ఏమన్నారు? ఏమన్నాను? 1,00,000 రూపాయలు ఇవ్వలేను మహాప్రభు, 70,000 ఇస్తానన్నాను. అన్నమాట ప్రకారం ఇచ్చేశాను. ఏమి ఇచ్చారు బూడిదా? మీ అమ్మాయిని ఉద్యోగంలో చేర్పించి ఆ ఉద్యోగం చూపించి 1,00,000 రూపాయలు చీటీ కడతారా? మొదటి నెల చీటీ కట్టి 2వ నెల 70,000 పడేసుకున్నారా? ఆ 70,000 కట్నంగా నాకు ఇచ్చారా? పైగా నా చేత గ్యారంటీ సంతకం పెట్టించుకున్నారా? పెళ్ళవగానే మీ అమ్మాయి చేత ఉద్యోగం అనిపించేశారా? ఆ చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు డబ్బు పంపమని నోటీస్ పంపిస్తే నాకు ఉద్యోగం లేదు కనుక డబ్బు కట్టలేరు అని మీ అమ్మాయితో జవాబు ఇప్పిస్తారా? ఇప్పుడు వాళ్ళని డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తున్నారు. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పండి. ఏరా, కొంచెం మ్యాటర్ ఎక్కువైంది అని అంటాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కదా. కొంచెం తగ్గిస్తాను అంటానేమోనని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఓహో, భలే ఊహించావురా. నీ వెదగోలాపి నా సంగతి ఏమిటో తెలుసండి. ఏంటల్లుడు, నీకు నోటీసులు వస్తున్నాయా? వస్తున్నాయి. నాకు నోటీసులు వస్తే నేనే కట్టేవాడి. నీకు నోటీసులు వస్తున్నాయి కాబట్టి నువ్వే కట్టే. వెరీ సింపుల్. జాగ్రత్తగా చూసుకోవా? చూసుకున్నాం. 2 పగిలి. గొప్ప తెలివిగా ప్లాన్ చేసి నన్ను నిరికించి చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు తీసుకుని దాన్ని నాకే కట్నం ఇస్తారా? సీరియస్ గా చెప్తున్నాను, వచ్చే నెలలో మీరు ఆ కంపెనీకి డబ్బు కట్టి తీరాలి. వాళ్ళ నుంచి మళ్ళీ నాకు నోటీస్ వచ్చిందో మీ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాను. జాగ్రత్త. అది కాదు అల్లుడు. అదంతే, ఇంకో మాట లేదు. తెలివి మీ ఒక్కడికే కాదు, మాకు ఉంది. మైండ్ ఇట్. అయ్యా, మీ అల్లుడు గారు చెప్పిన ప్లాన్ అంతా మీరు ఆలోచించి చేసిందేనా అండి? అవునరా, నేనే కావాలని తెలివిగా అతగాడిని ఇరికించా. లేకపోతే ఈ గొట్టం గాడికి 70,000 రూపాయలు కట్నం కావాలట. 70,000. ఏమిటో అలా చూస్తున్నావు? మీలో బుద్ధికి రాజైన బృహస్పతిని చూసుకుంటున్నానండి అయ్యా. ఏమో, ఆ జన్మలో నేనే బృహస్పతినేమో, ఎవరికి తెలుసు? నువ్వు బృహస్పతివి కావురా, అక్కు పక్షి. బాగా నెల ఉండిపోయి పాచికంపు కొట్టే వనస్పతివిరా. ఒరే రాంబండు, అయ్యా, మా అబ్బాయి దాశరథి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదేమిట్రా? సాయంత్రం ఏదో ప్రోగ్రామ్ ఉందండి.